గుడ్డు కూడా ఫ్రైడ్ ఫ్రైడ్ గంజి ఉంచుతా ఉన్నారా? అమ్మా గంజి ఉంచకూడదమ్మా. ఎవరు ఎంఈఓ? ఎంఈఓ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ లేవా? మరి హెచ్ఎం గారు గంజి ఉంచుతా ఉన్నారు, అది ఆడ పెట్టారు చూడండి. చెప్తే ఎట్లా అండి? ఇంత పెద్ద స్కూల్లోనే ఈ పొరపాటు జరుగుతూ ఉందంటే ఎట్లా? గంజి ఉంచకూడదండి. కెన్నల్స్ కలుపుతా ఉన్నాం వాటిలో, ఫోర్టిఫైడ్ కెన్నల్స్, అవి గంజిలో కరిగిపోతాయి. ఇప్పుడు అసలు సన్న బియ్యం వస్తున్నాయి, అట్టేసరు అంటే ఐ మీన్ సరి పోసి నీళ్లు ఉడకబెట్టాలి భోజనం. ఖచ్చితంగా గంజి ఉంచకూడదు. గంజి ఉంచడం వల్ల ఆ విటమిన్స్ అన్నీ ఆ గంజిలో వెళ్ళిపోతా ఉన్నాయి. మేడం ముద్ద అవన్నీ కాదు. లాస్ట్ టైం దొడ్డు బియ్యం వచ్చేటప్పుడే గంజి ఉంచకూడదని గట్టిగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం వచ్చేటప్పుడు గంజి ఉంచనే ఉంచకూడదు. మీరు కేర్ఫుల్. అది ఎవరండి మీ డిఓ? ఎవరండి? ఏడి గారు చూడండి, ఏంది ఇది అసలు? ఏం అబ్జర్వేషన్? రాష్ట్రం అంతా కోడే కూస్తా ఉన్నాం మేము, మొత్తుకుంటా ఉన్నాము గంజి ఉంచకూడదు కుయ్యో మొర్రో అని. గంజి నేను చెప్తే మీరు వంచేది కాదు నేనేది. ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యం ఇస్తా ఉన్నాం. అవి గంజి ఉంచడం వల్ల ఫోర్టిఫైడ్ కెన్నల్స్ గంజిలో వెళ్ళిపోతాయి కరిగి. దానివల్ల మొత్తం ప్రభుత్వం అనుకునే ధ్యేయమే నెరవేరదు. పిల్లలకు విటమిన్స్ ఇస్తూ ఉన్నారు, ఆ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. మీరు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? మరి ఏందండి ఇది? ఇన్స్ట్రక్షన్ లేదా? రెడ్డి గారు చూడండి, ఏంది ఇది? లేదండి, మీరు మొత్తం డిస్టిక్ అంతా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకూడదు. ఒక్కరోజు పులిహోర రోజు తప్పదు కాబట్టి అది కొంచెం బయట వేసి కలుపుతారు కాబట్టి అది ఓకే, ఎగ్జంప్షన్. బిర్యానీ వండుతారు, 4 సార్లు వైట్ రైస్ ఉంది వారానికి, ఆ 4 సార్లు మీరు గంజి ఉంచుతా ఉన్నారు. గంజి ఉంచకూడదు అమ్మా. చూడండి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి. ఏంది మీరు ఏమి అబ్జర్వేషన్ మీది? 1 2 ఇద్దరు లేరా మీరు? మరి ఏందండి ఈ సింపుల్ థింగ్ అది? అవన్నీ ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ కాదు. మీరు హౌ ఆర్ యు ఆల్? బాగుంది ఇక్కడ మీకు? ఇక్కడ టిఫిన్ బాక్సెస్ భోజనం ఎవరు తెచ్చుకుంటా ఉన్నారు? చేతులు ఎత్తండి, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఎవరెవరు తెచ్చుకుంటా ఉన్నారు టిఫిన్ బాక్సెస్? టిఫిన్ బాక్సులు ఎవరు తెచ్చుకుంటా ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎందుకని ఎత్తడం లేదు? తప్పేం లేదమ్మా, ఎత్తండి. నేను మీకు మంచి మాటలు చెప్తాను. టిఫిన్ బాక్సులు తెచ్చుకున్న వాళ్ళందరినీ బయటకు పంపించాలి. ఇప్పుడు టీసీలు ఇచ్చి పంపించేనా? మరి చేతులు ఎత్తండి. మాకు 716 మంది స్టూడెంట్స్ ఉంటే 420 మంది భోంచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 234 మంది తినట్లేదు. సరే, మీకేదో సిగ్గుపడతా ఉన్నారు మీరు, చేతులు ఎత్తేదానికి సిగ్గుపడతా ఉన్నారా? సరే, ఇక్కడ ఇప్పుడు మంచిగా మీరు స్కూల్ డ్రెస్ వేసుకొని ఎంత ఒక యూనిఫామ్గా బాగా ఉంది కదా, నీట్గా, అవునా? ఇక్కడే అందరూ భోంచేస్తే ఎంత కలివిడిగా కలిసిమెలిసి ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ భోజనాలు గతంలో కంటే కూడా ఇప్పుడు మంచిగా సన్న బియ్యం పెడతా ఉన్నారు. సన్న బియ్యం వస్తున్నాయి చూడండి. ఒకరోజు తినండి, మీరు బాగుంటే కనుక అందరూ తినేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే, తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరు ఎత్తారే? అదేనమ్మా, ఏ క్లాస్ అయినా కానీ 10-15 మంది ఇది ఉంటారు కదా. ఓకే, డన్. అందరు తినాలి, ఇక్కడ అందరూ సమానంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటే కర్రీ చేస్తారు, బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, రైస్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర తెచ్చుకుంటే రకరకాలు తెచ్చుకుంటారు. వాళ్ళు ఒకలాగా మిగతా వాళ్ళు ఒకలాగా తెచ్చుకోవడం అనేది బాగుండదు, కంపారిజన్స్లో బాగుండదు.
అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలుపుతా ఉన్నారు బియ్యంలో. అవి కలపడం వల్ల మీకు వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని చెప్పేసి కొన్ని విటమిన్స్ కలుపుతా ఉన్నారు. అవి కలపడం వల్ల మీకు బాగా మంచిగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. బాగా ఇటు వంగి కాకుండా మంచి స్ట్రైట్ కూర్చోవచ్చు అందరూ. బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది వాటి వల్ల, విటమిన్స్ వల్ల. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మీకు అందరికీ అవసరమైన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఆ జ్ఞాపక శక్తి మీరు ఎవరు ఇక్కడ భోంచేయలేదో వాళ్లకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చదువులలో వెనకబడిపోతారు. మీ ఇష్టం ఇక. అర్థమవుతుందా? అందరు తింటేనే ఒక డిగ్నిఫైడ్గా ఉంటుంది చూడ్డానికి. అర్థమైందా? 574 మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇక్కడ, హైయెస్ట్ మార్క్స్. ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలు ఎన్ని సాధించగలరు? 574 క్రాస్ చేస్తారా? ఒక ప్రభుత్వ స్కూల్లో 574 రావడం అంటే ఆషామాషి కాదు. అక్కడ టీచర్లు, మీ హెడ్ మిస్ట్రెస్ మేడము అందరూ జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దితేనే ఆ మార్క్స్ వస్తాయి. కాబట్టి మంచిగా చెప్పినట్టు వినండి, టీచర్లను గౌరవించండి, టీచర్లు చెప్పేటి జాగ్రత్తగా మీ మదిలోకి ఎక్కించుకోండి. ఇష్టంగా కసిగా చదవాలి, చదివితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకైతేనేంటి, మీ టీచర్స్కి అయితేనేంటి, మీ పేరెంట్స్కి అయితేనేంటి, మీ స్కూల్కి అయితేనేంటి, మీ జిల్లాకి అయితేనేంటి, మంచి పేరు వస్తుంది. ఫలానా స్కూల్లో చదివారు పిల్లలు. అవునా? చూడండి, ఐఏఎస్ ఆఫీసర్లు చదివి వెళ్ళారు ఇక్కడి నుంచి. మీరు కూడా మంచి స్టేజ్ లేకపోవచ్చు. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు. మీ మేడమ్స్ లాగా మీరు కూడా మంచి టీచర్స్గా ఎదగచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చదువు వల్ల. అర్థమవుతుందా? ఎక్కడో టైం వేస్ట్ చేయొద్దండి, చాలా జాగ్రత్తగా చదవండి. మీకు డిజిటల్ బోర్డ్స్ వచ్చాయా? ఉన్నాయా? చెప్తున్నారా? డిజిటల్ బోర్డ్స్లో ఎడ్యుకేషన్ అనేది చాలా క్లుప్తంగా మన మైండ్లోకి ఎక్కుతుంది. మీరు ఒక సినిమా చూశారనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బయటకు వచ్చి పూసకొచ్చినట్టు చెప్పగలరు. అవునా? చెప్తారా లేదా? ఆ డైలాగ్స్తో సహా చెప్తారు అన్నీ. అవునా? అది ఎట్లా? అది ఐ కాంటాక్ట్. అట్ ద సేమ్ టైం ఆ సినిమా మీద మీకుండే ఇంట్రెస్ట్. అట్లే కూడా ఇక్కడ కూడా ఐ కాంటాక్ట్. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే గన మీకు బాగా అది ఉపయోగపడుతుంది. అది బాగా గుర్తెరగాలి. మీరంతా జాగ్రత్తగా చదవండి. ఈసారి ఖచ్చితంగా 580 క్రాస్ చేయాలి ఈ స్కూల్ నుంచి. చేస్తారా 10th క్లాస్ పిల్లలు? 888 గవర్నమెంట్ స్కూల్స్లో 888 బాగా వస్తాయి. 888 అంటే అదొక వరం. మీ బంగారు బాటకు అదొక మార్గం. అర్థమవుతుందా? ఇష్టంగా చదవండి, మంచిగా చదవండి, బాగా రెస్పెక్ట్గా ఉండండి, ఒకరినొకరు గౌరవించుకోండి. మీరు కూడా తిట్టుమాటలు, చిట్చాటు ఇవన్నీ ఒక 5-6 సంవత్సరాలు మీరు పక్కన పెట్టి అప్పుడు మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు. మీ భవిష్యత్తు బాగుంటుంది. అర్థమవుతుందా? ఈ టైం మళ్ళీ రాదు మీకు. చదువుకునే టైం ఇది, మంచి టైం. సండే రోజు ఉంది మీకు, మంచిగా సినిమా చూడొచ్చు, మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. మిగతా రోజులలో బాగా స్టడీ అవర్స్ అయితేనేంటి, హోంవర్క్స్ అయితేనేంటి, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? అందరూ భోజనం చేస్తారా? నేను మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తూ ఉంటాను. ఏపీ స్టేట్ అంతా తిరుగుతూ ఉంటాం, స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీస్, ఓకే, ఇవన్నీ తనిఖీలు చేస్తూ ఉంటాం. ఏమైనా మీకు విటమిన్స్ ఉండే ఫుడ్ ఇస్తారు ఇక్కడ. ఎందుకంటే మీకు ఆ డిఫిషియన్సీ ఉండకూడదు, విటమిన్ డిఫిషియన్సీ ఉండకూడదు కాబట్టి. అర్థమవుతుందా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.